పెట్టుకోండి అన్న బళ్ళు. बे उमर झाड़ू ला बे उमर झाड़ू जल्दी ला। మన జోలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ పట్టాధ్యక్షులు శ్రీ కొమ్మరి దుర్గారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగనే నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జోహార్ నాగిరెడ్డి గారు, జోహార్ నాగిరెడ్డి గారు, జోహార్ నాగిరెడ్డి గారు, జోహార్ నాగిరెడ్డి గారు. మాకు అవసరం ఓకే. भाई बाउल रेडी सरको क्या ये भाई बाउल रेडी तू अभ्यास रखो ना 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 సగ్గం వస్తున్నాయి. మరి మాచర్ల నియోజకవర్గంలో యువతకి మొట్టమొదటిసారిగా ఒక స్టేడియం నిర్మించడం జరిగింది. చేయటం లేదు. ముఖ్యంగా యువత యువకులు అందరూ కూడా ఈ వీడియో గేములకి పబ్జీ గేములకి పరిమితం అవుతామన్నారు. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఒక టీమ్ స్పిరిట్ అనేది మీ జీవితాల్లో ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఈ రంగంలోనే కాదు ఏ రంగంలో పోయినా కూడా టీమ్ స్పిరిట్ అనేది ఇక్కడి నుంచే మీకు మొదలవుతుంది ఆటలతోటే. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న నిర్వాహకులు అన్వర్ భాయ్ గారికి, మిగతా దీనికి సహకరించిన సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా రోజు ఒక గంటైనా ఏదో ఒక ఆట, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదో ఒక ఆటల్లో ఒక గంటైనా మీరు దాన్ని ఒక అలవాటుగా తీసుకుంటే మీ శారీరక దారుఢ్యమే కాదు, మీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, టీమ్ స్పిరిట్ పెరుగుతుంది, భవిష్యత్తులో అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ సోషల్ మీడియా మీద లేకపోతే ఈ గేముల మీద మొబైల్ ఫోన్లో గేములు ఆడుకుంటూ కాలయాపన చేయటం కన్నా శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవటం, టీమ్ స్పిరిట్ని పెంచుకోవటం ఉత్తమం అని చెప్పేసి నా భావన. మరి మాచర్లలో భవిష్యత్తులో మరింత స్థలం కానీ అందుబాటులో ఉంటే అన్ని రకాల
గేమ్స్ కూడా వీలైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.